రోజు యాంకర్ శ్యామలకు విచారణ జరగబోతుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్వినైనా హైకోర్టు ఆదేశాల మేరకు నటి శ్యామల కొద్దిసేపటి క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే 11 మంది పైన కేసులు నమోదు కాగా టేస్టీ తేజ కానిస్టేబుల్ కిరణ్తో పాటుగా విష్ణుప్రియ రీతు చౌదరిని ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు విచారించారు. అయితే తనకు వచ్చిన నోటీసుల పైన తన పైన నమోదైన బెట్టింగ్ యాప్ కేసును కొట్టివేయాలంటూ ఇప్పటికే అంటే 2 రోజుల క్రితం నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు మాత్రం కేసును కొట్టివేయలేము, ఈ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, పోలీసులు మాత్రం అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే నటి శ్యామల కొన్ని డాక్యుమెంట్స్, ఆమెకు సంబంధించినటువంటి కొన్ని అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్కి సంబంధించినటువంటి వీడియోలను కూడా తనతో పాటు తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా విచారణలో పోలీసులు ఏ బెట్టింగ్ యాప్స్కు మీరు ప్రమోట్ చేశారు, ఎన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఏ బెట్టింగ్ యాప్ కంపెనీల ద్వారా మీకు అంటే ప్రమోట్ చేశారు, ఎన్ని యాప్స్కి ప్రమోట్ చేశారు, ఎన్ని వీడియోలు ప్రమోట్ చేశారు, దాని ద్వారా ఎంత లాభార్జన మీరు ఎంత ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయన్న కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం గతంలో రీతు చౌదరి విష్ణుప్రియాలను దాదాపు 10 గంటల నుంచి 12 గంటల వరకు సుదీర్ఘంగా విచారించిన పంజాగుట్ట పోలీసులు పలు కీలక సమాచారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో ఆధారాలతో పాటుగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలను ప్రధానంగా వీరికి ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి నటి శ్యామలే కావచ్చు, రీతు చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, ఇటు కిరణ్, వీళ్ళందరినీ కూడా ఎవరు ప్రేరేపించారు, ఏ యాప్స్కు మీరు ప్రమోట్ చేశారు, మీడియేటర్లుగా మధ్యవర్తులుగా ఎవరైనా వ్యవహరించారా, లేదా కంపెనీ నిర్వాహకులతో నేరుగా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారా అన్న కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే మధ్యవర్తులు ఉన్నా కూడా ఇటు కంపెనీ ఆయా బెట్టింగ్ యాప్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు కీలకంగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. శ్యామలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆంధ్ర 365 అనే బెట్టింగ్ యాప్కు ప్రమోట్ చేసినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే వీడియో ఆధారాలను సేకరించిన నేపథ్యంలో ఆమె మొబైల్ ఫోన్లో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎన్ని వీడియోలను ఆమె ప్రమోట్ చేసింది, బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి ఎన్ని యాప్స్కు తాను అంటే ప్రమోట్ చేసింది అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. విచారణలో ఖచ్చితంగా ఆమె ఫోన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా పోలీసులు పరిశీలించారు. ఆర్థికపరమైన లావాదేవీల అంశంలో ఆమె బెట్టింగ్ యాప్స్కి చేస్తున్న లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్తో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పోలీసులు విచారణలో పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూసాం రీతు చౌదరి, ఇటు విష్ణుప్రియలకు సంబంధించిన ఫోన్లను కూడా మొన్న విచారణ సందర్భంగా సీజ్ చేసిన పోలీసులు. మరి నటి శ్యామల విచారణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కేసులో ఇప్పటికే మరో ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు కూడా హాజరవ్వాల్సి ఉంది. సన్నీ, అజయ్తో పాటుగా సుధీర్లు విచారణకు హాజరు కావాల్సింది. మరి వారు ఎప్పుడు విచారణకు హాజరవుతారనేది తెలియాల్సి ఉంది. ఇదే సందర్భంలో మనం చూడొచ్చు ఇప్పటికే హర్షసాయి, ఇమ్రాన్లు హైదరాబాద్లో పోలీసులకు ఇంకా అందుబాటులో లేని నేపథ్యంలో మరి వారు విదేశాల్లో దుబాయ్ లేదా బ్యాంకాక్లో వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో వారిపైన కూడా తదుపరి చర్యలకు పంజాగుట్ట పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి నటి శ్యామలకు సంబంధించిన విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం గతంలో జరిగిన విచారణ నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్లో ఆర్థిక లావాదేవీల అంశాలు, సోషల్ మీడియాకు సంబంధించిన మరికొన్ని అంశాలను సుదీర్ఘంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పలు కీలక ఆధారాలు కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు లేదా మధ్యాహ్నం తర్వాత వరకు కూడా నటి శ్యామల విచారణ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినయన సాగర్, రేపు కూడా మరొకసారి విష్ణుప్రియ అలానే రీతు చౌదరికి కూడా విచారణకు హాజరుకమ్మని కూడా పోలీసులు కోరారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలానే 25 మంది మీద మియాపూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా? ఎస్వినైనా ఖచ్చితంగా మనం చూసాం 2 రోజుల క్రితం ఇప్పుడే సుదీర్ఘంగా పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్ కేసులో విష్ణుప్రియతో పాటుగా రీతు చౌదరిని సుదీర్ఘంగా విచారించారు. అయితే విచారణలో పలు కీలక ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో దాదాపు 15 కంపెనీలకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్స్ వీరు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆయా వీడియోలను సోషల్ మీడియా వేదికగా వారి ఫోన్లలో ఉన్నటువంటి వీడియోలను కూడా పోలీసులు అంటే స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆర్థికపరమైన లావాదేవీలు ఇప్పటికే విష్ణుప్రియ దాదాపు ఒక్కో వీడియోకి 90,000కు పైగా తీసుకున్నట్లుగా కూడా ఆమె విచారణలో ఒప్పుకున్న నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలు అయితే పోలీసులు సేకరించిన నేపథ్యంలోనే
అడ్వకేట్ సమక్షంలో విచారణ జరిగిన నేపథ్యంలో 41 సిఆర్పిసి నోటీసులు ఇటు విష్ణుప్రియకు రీతు చౌదరికి ఇచ్చి మరోసారి ఈ నెల 25న అంటే రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మరి రేపు విష్ణుప్రియ రీతు చౌదరిలను మరోసారి పంజాగుట్ట పోలీసులు విచారించనున్నారు. వీరిద్దరి విచారణానంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు కేసులో చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన